సంతోషంగా మారిపోతారు. ఆమె చెప్పగలుగుతారు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు వాక్యం చదివిస్తుంది, ఈ దుఃఖ దినములు సమాప్తమైనది, అయిపోయినది. ఆమె హల్లెలూయా. మనం చేసిన కార్యాలను బట్టి కాదు, మన తెలివితేటలను బట్టి కాదు, మన దుఃఖములు సమాప్తమైనది. ఎవరిని బట్టి చెప్పండి? దేవుణ్ణి మనం నమ్మిన దానిని బట్టి. పోయిన వారం ఏ వాక్యం విన్నారు? దేవుణ్ణి మనము నమ్మిన దానిని బట్టి ఆయన మన జీవితంలో కార్యం చేస్తారు. మనం ఏదో చేసే పని లేదు. హల్లెలూయా. మనం నమ్మాం కదా, అందరూ కూడా దేవుడు నమ్మామా లేదు? నమ్మినామా లేదు? హల్లెలూయా. కాబట్టి ఆయన మనం నమ్మినాము కాబట్టి ఆయన మన జీవితంలో ఏం చేస్తాడు? తన కార్యము చేస్తాడు. చేస్తాడా లేదా? చేస్తారంటాం కానీ మళ్ళీ ఒక సందేహం, మళ్ళీ ఒక భయం. హల్లెలూయా. ఎందుకంటే అక్కడ కళ్ళ ముందరే కనబడుతున్నది, కంటికి ఎదురున్నది కనబడుతుంది, సమస్య కనబడుతున్నాయి, బాధలు కనబడుతున్నాయి, అనుభవిస్తున్నాం. కాబట్టి మనకు ఇది మాత్రమే అవునని చెప్తాము, బయటకు పోయిన తర్వాత అది సందేహపడతాం. హల్లెలూయా. అలా కాదు, మీరు ఎలా ఉన్నామో బయట కూడా అలాగే ఉంటాం. ఆమేన్. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏది లేదు. మనం అదే నమ్ముదాం. ఏమని నమ్ముదాం చెప్పండి? దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. పిల్లల విషయంలో కానీ, భర్తల విషయంలో కానీ, ఇంకా మన ఆర్థిక ఇబ్బందులు కానీ, ఫైనాన్స్ ప్రాబ్లం కానీ, అప్పులు బాధలు కానీ, ఏది కూడా ఏం చేయదు చెప్పండి? మనం పైన చేయకుండా చాలదు. భయపడకూడదు. ఎందుకంటే మన దేవునికి, మనం నమ్ముకున్న మన దేవునికి సమస్తము ఏమైనది చెప్పాలన్న గట్టిగా, సమస్తము గట్టిగా విడిచి చెప్పాలా? దేవుని సమూహంలో కూర్చున్నాము, ఎంతసేపు కూర్చున్నాము? 1 గంట. కాబట్టి 1 గంట సేపు కూడా మీరు మాట్లాడకపోతే, అసలు వచ్చి ఎట్లా చెప్పకపోతే ప్రయోజనం లేదు. మీరు మాట్లాడాలి, దేవుని వాక్యాన్ని మీరు పలకాలి. హల్లెలూయా. ఈరోజు మనం చూడబోతున్నటువంటి వాక్యం ఏంటంటే, ఆయనంతా మన కన్నీరు చూశారు. హల్లెలూయా. ఏం చూశారంటే, చాలా మంది అనుకుంటారు, నా బాధ ఎవరికి తెలుసు, ఎవరు చెప్పుకుంటే నా బాధ చూస్తుంది అని చాలా మంది కన్నీరు పెడుస్తూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, కుక్కిపోతూ ఉంటారు, బలహీనం అయిపోతూ ఉంటారు. నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి వాక్యం ఏంటంటే, నా ప్రజల యొక్క కన్నీరు నేను చూశానని చెప్పుకోవాలి. మీరందరూ ఎవరు ప్రజలు చెప్పండి? అవునా కదా? డౌట్ ఏమన్నా? మీరందరూ ఎవరు బిడ్డలు చెప్పండి? ఎవరు బిడ్డలు? అవునా కదా? మరి మీ కన్నీరు మీరు ఏడుస్తుంటే ఆయన ఊరుకుంటాడా? ఊరుకుంటాడా? ఎప్పటికీ ఊరుకుంటాడు. మనం అది నమ్మాలి. హల్లెలూయా. ఏం చేయాలి చెప్పండి? నా కన్నీరు, నా ప్రార్థన మా దేవుడు ఆలకిస్తాడు, దానికి జవాబిస్తాడు. అదే మన నమ్మకం. ఆమేన్. హల్లెలూయా. మనకి ఎంత వ్యతిరేకంగా ఉన్నా, ఎంత విరోధంగా ఉన్నా దేవుని మాట అబద్ధం. ఆమేన్. హల్లెలూయా. తన ప్రజల యొక్క కన్నీరుని ఆయన చూశారు. చూడకుండా ఉండే దేవుడు కాదు. ఒకవేళ నీ భర్త చూడలేదేమో, నీ పిల్లలు చూడలేదు, లేదంటే నీ కష్టము బయట వాళ్ళకి ఎవరికి తెలియలేమో, కానీ దేవునికి సమస్తము ఏం చెప్పండి? హృదయ రహస్యములన్నీ కూడా ఎరిగినటువంటి దేవుడు. మనం చూస్తాం చూడండి, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 5వ వచనాన్ని అందరూ కూడా బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా తెలిసి నేను బైబిల్ చదవాలి. అందరూ కూడా నీవు తిరిగి హిజ్కియా యుద్ధకు పోయి అతనికి నీ పితరుడైన దావీదుకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీరు విడుచుగా కూర్చుంది, నీ ప్రార్థనను అంగీకరించి ఉన్నాను. చెప్పండి. ఎవరి మాట చెప్తున్నారు, ఎవరు చెప్తున్నారు? బాగా వినండి. మా కన్నీటితో ఉన్న వాళ్ళు, సమస్యతో ఉన్న వాళ్ళు బాగా వినండి. దేవుడు మీతో మాట్లాడుతున్నారు.
ఈ యొక్క మాట ఎవరు చెప్తున్నారు, ఎవరితో చెప్తున్నారంటే యెషయా ప్రవక్త. యెషయా ప్రవక్త అంటే దైవజనుడు. అయితే ఆ దైవజనుడితో ఏం చెప్తున్నారంటే యెషయా ఏం చేస్తున్నారు, ఈయన హిజ్కియా రాజు ఏం చేస్తున్నాడంట, నువ్వు చనిపోతావు అని ఒక 10 నిమిషాల ముందు చెప్పుకుంటాడు. ఎవరికి? హిజ్కియాకి 10 నిమిషాల ముందు చెప్తుంటాడు, నువ్వు చనిపోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకోవాలి. అయితే ఇక ఆ మాట చెప్పి అతను గుమ్మం కూడా దాటి ఉన్నాడు, ఆ ఇల్లు దాటిపోయి ఉంటాడు. వెంటనే ఈ యొక్క హిజ్కియా ఏం చెప్తాడంట, దేవుని తట్టుకు తిరిగి కన్నీళ్లు విడుస్తాడు. హల్లెలూయా. చనిపోతామంటే అందరికి కూడా ఒకసారి చెప్పండి, బాధ వస్తుంది కదా. అయ్యో నేను చనిపోతానా అంత త్వరగా, ఇంకా నాకేమున్నా చెప్పండి, నా పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఎంజాయ్ చూడాలా, వాళ్ళు క్షేమాన్ని చూడాలా, వాళ్ళ సంతోషాన్ని ఆనందాన్ని చూడాలా, ఇంత త్వరగా నేను చనిపోతానా, లేదు కొంతకాలం బ్రతకాలని ఆశ ఉంటుందా, ఇప్పుడే చనిపోవాలని ఆశ ఉంటుంది చెప్పండి. ఎవరన్నా ఉన్నారా అలాంటి వాళ్ళు? ఎందుకంటే అందరికి పిల్లలు జనం ఉన్నారా లేదా? మీకు కొన్ని ఆశలు ఉన్నాయా లేవా పిల్లల పట్ల? లేదు చెప్పండి అమ్మా, ఉన్నాయా లేదా? ఉన్నాయి కదా. వాళ్ళు పిల్లలు కావాలా, వాళ్ళ పిల్లలు వాళ్ళ కడుపులో పిల్లలు పుట్టాలా, వాళ్ళు పిల్లల్ని ఎత్తుకొని ముందాడాలా, వాళ్ళకి ఏదో ఒక ఏం చేయాలా, ఆధారం చేయాలా అని, ఆ పిల్లలు బాగా చదవాలా, వాళ్ళు చదువుతుండి మంచి స్కూల్లో ప్రయత్నం చదువుకుంటుండే చూడాలా. హల్లెలూయా. ఉంటుందా లేదా? అయితే త్వరగా చనిపోతామంటే ఎవరికైనా బాధ ఉంటుందా లేదా? ఉంటుందా లేదా? కాబట్టి అయితే ఇక్కడ ఈ హిజ్కియా జరిగిన కథ ఇదే, సంగతి ఇదే. చనిపోతాము అంటే హిజ్కియా ఏం చేస్తారంట, దేవుని తట్టుకు ఇమ్మీడియట్లీ చెప్పిన వెంటనే దేవుని తట్టుకు తిరిగి కన్నీళ్లు విడుస్తా ఉన్నాడు, ఏడుస్తా ఉన్నాడు, దేవునికి మొరపెడతా ఉన్నాడు, ప్రార్థన చేస్తా ఉన్నాడు. లేదు ఎంతమంది ప్రార్థన చేశారు మీ సమస్యల కొరకు? అమ్మ ప్రార్థన చేశారా లేదా? అయ్యో చేయకేమమ్మా, చేసి 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 తీసుకొచ్చేసింది అన్న వాళ్ళు లేదు, తీసుకొచ్చినా మానకం. ఎందుకంటే చెప్తున్నాను ఏమన్నా చెప్పండి, నిశ్చితంగా లోకస్వార్థ 18 ఉంటుంది. ఏం చేయాలంట? నిశ్చిత నిత్యము ప్రార్థన చేస్తూనే ఉంటారంట. లేదు జపం రాలేదని మానేయడం కాదు. అయితే ఏం చేసుకుంటారా, జపం ఖచ్చితంగా వస్తుంది, వచ్చి తీరుతుంది అని మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. లేదు మన దేవుడు ఎవరు చెప్పండి? నమ్మదగిన వాడు. అందరు చెప్పండి, మన దేవుడు ఎవరంట? నమ్మదగిన వాడా కాదా? మనం నమ్మదగిన వాడు కాకపోయినా ఆయన ఏమై ఉన్నాడంట? నమ్మదగిన దేవుడు. కాబట్టి ఆ నమ్మదగిన దేవుడు మన జీవితంలో మనం ఆయన మీద నమ్మిక ఉంచినాము కాబట్టి, మన బలం కాదు, మన తెలివితేటలు కాదు, మన శక్తి కాదు, మన జ్ఞానం కాదు, కానీ ఆయన పైన మనము ఆయన చేస్తాడు అని నమ్మిక ఉంచిన దాన్ని బట్టి ఆయన మనకు చేస్తాడు. లేదు కాబట్టి అలాంటి శక్తి గల బలము గల దేవుడిని కలిగి ఉన్నాము. ఎందుకంటే వాక్యం రాయబడి ఉంటది, యెహోవా దేవుడు గల ప్రజలు ధన్యులు. ఎవరు ధన్యులు? ఎవరు యేసుక్రీస్తు ప్రభువుని కలిగి ఉన్నారో వాళ్ళందరూ ఏమన్నారు చెప్పండి? ధన్యులా ఇలా. ఎందుకు ధన్యులా మాట చెప్పారు చెప్పండి? మన ప్రార్థన ఆయన వింటారు, మన ప్రార్థనకు ఆయన జవాబిస్తారు. హల్లెలూయా. తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ ఆయన ఎలా ఉంటాడని తెలుసా? తాను మేఘంగా ఉంటాడు. హల్లెలూయా. నీ మాట మొదలు వింటారో లేదో నాకు తెలియదు. అబ్బాయి చూడండి బాగా చెప్పుకుంటూ ఉంటే తీసుకొచ్చేస్తాడు. అబ్బాయి ఏం చెప్తావు ఊరికే అంటారు కదా, ఊరికే ఎప్పుడు చూసినా చెప్తా ఉంటారు, చేస్తూ ఉంటారు. కానీ అక్కడ మనము దేవుడు మనం మొరపెడుతుంటే, మనం ప్రార్థన చేస్తుంటే, మన హృదయాంతరంలో మన గోడ చెప్పుకుంటుంటే మన ఎవరు వినరు, కానీ ఆయన మన సమీపంగానే ఉంటాడు, అంటే మన పక్కలోనే ఉంటాడు. లేదుగా ఎంత మంచి మాట్లాడింది. మాట ఎక్కడ దొరుకుతాయి చెప్పండి? బైబిల్లో ఉంది. బైబిల్లో ఉన్న మాట చెప్తున్నాను, లేని మాట చెప్పండి. అర్థమైందా? నువ్వు మన దేవుడు చూడండి ఎంత మంచివాడు. తనకు నిజముగా మొరపెట్టే వాళ్ళందరికీ
అంటే అబద్ధంగా మొదలుపెట్టే వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. అంటే పైన మొదలుపెట్టే వాళ్ళు కూడా ఉన్నారు, లేకపోలేదు. కానీ నిజముగా మొదలుపెట్టే వాళ్ళకి ఆయన సమీపంగా ఉన్నాడు. హల్లెలూయా. భయపడకండి. ఆయన ఎక్కడున్నారు చెప్పండి, చెప్పాలంటారు. ఎక్కడున్నారు? సమీపంగా నీ లోపలే. వారం చూసాం యేసు ప్రభు మనం ఏమైపోయినామని చెప్పండి, ఒక్కటై ఉన్నాం. ఏమైపోయినాం మనము? యేసు ప్రభు మనలో ఉన్నాడు, మనం ఎవరిలో ఉన్నాము? యేసు ప్రభులో ఉన్నాం. కాబట్టి భయపడకండి. ఏం చేయకూడదు? ఏమి చెయ్యచాలు. హల్లెలూయా, హల్లెలూయా. హిజ్కియా దేవుని తట్టు ప్రార్థన తిరిగి ప్రార్థన చేసుకుంటే దేవుడు అన్నాడు, ఏ సేవకుడైతే నీవు ఇక చనిపోతావు అని చెప్పాడు, అదే సేవకుడితో దేవుడు అంటున్నాడు మాట. ఒక మనిషిగా చెప్పింది, అదే సేవకుడితో దేవుడు చెప్తున్న మాట. హల్లెలూయా. హిజ్కియా కన్నీరు విడుచుట నేను చూసి ఉన్నాను. ఆయన నాకు ప్రార్థన చేసుకున్నాడు. ఆయన ప్రార్థన నేను విని ఉన్నాను. నేను ఇంకా అతనికి 15 సంవత్సరాల ఆయుధం పొడిగిస్తున్నాను. వెళ్ళి చెప్పుకోండి అని చెప్పకూడదు గట్టిగా. ఎన్ని సంవత్సరాలు? ప్రార్థనకి జవాబు వచ్చిందా లేదా? మన ప్రార్థన, మన దేవుడు ప్రార్థన ఆలోచించారు. కొంచెం లేట్ అయితే ఏమి విసిగిపోతాడు చెప్తున్నట్టు. మన దేవుడు ఏం ఆలోచించేవాడు? ప్రార్థన ఆలోచిస్తాడు. మనం ఏం ప్రార్థన చేసామో దానికి ఖచ్చితంగా జవాబు వస్తుందని మనం నమ్మాలి. లేదా ఒకవేళ సంవత్సరం గడిచిన, 2 సంవత్సరాలు గడిచిన, 3 సంవత్సరాలు గడిచిన, ఖచ్చితంగా ఆయన మాట చెప్పాడంటే ఆ మాట తప్పనే. అబ్రాహాము శారా జీవితంలో చూసినట్లయితే ఎన్ని సంవత్సరాలండి చెప్పండి? వాళ్ళు వృద్ధులు అయిపోయినారు, ముసలితనం వచ్చేసింది. అయినా కూడా దేవుడు చెప్పినట్టుగా వాళ్ళ జీవితంలో జరిగింది. హల్లెలూయా. ముసలితనంలో ఏమి ఇచ్చినాడు చెప్పండి? వాళ్ళకి నవ్వులు పుట్టులు ఈ కాపులు దేవుడు ఇచ్చారు. మాట తప్పేదే ఉన్నారు మన దేవుడు. కాబట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. గురించి ఏ సమస్యతో ఉన్నా ఈ సమస్యలు నా ప్రభు నన్ను బాగా చేశాను. హల్లెలూయా. నాకు మంచి రోజులు ఉన్నాయి, నాకు మంచి దినములు ఉన్నాయి. నేను దేని కొరకు ప్రార్థన చేస్తున్నానో ఆ ప్రార్థనకు నాకు జవాబు వస్తుంది అని మనం మాట్లాడాలి. మనం సమస్యను చూసి మాట్లాడే వాళ్ళం కాదు, దేవుని వాక్యాన్ని నమ్మి మాట్లాడే వాళ్ళం. హల్లెలూయా. అందరూ సమస్యను చూసి మాట్లాడతారు, కానీ మనం దేవుని వాక్యాన్ని నమ్మి మాట్లాడాలి. మన నమ్మకం ఎవరి మీద చెప్పండి? మన నమ్మకం దేవుని మీద ఉందా? ఎబ్రీ పత్రికలో స్పష్టంగా రాయబడి ఉంటుంది. ఏమన్నా తెలుసా? 11 చదవకండి. దేవుడి యొక్క కొలుచువాడు దేవుడు ఉన్నాడని తను ప్రార్థించేవారిని, తన ఎందు నమ్మకం ఉంచి వారికి ఆయన తప్పకుండా ప్రతిఫలం దయ చేస్తానని నమ్మవలేదు కదా అని ఉంది. హల్లెలూయా. ఎట్లా రావాలంట? మొదటిగా దేవుని ఎక్కడికి వస్తున్నావా? మా అందరు ఎక్కడికి వచ్చినారు? ఇప్పుడు చెప్పండి. దేవుడి దగ్గరికి వచ్చినాడు, వచ్చి మొదలుపెట్టినావు. ఇక్కడ ఉన్నాడా లేదా? దేవుడు ఉన్నాడా? నీ నమ్మకం అదే ఉండాలి. కనిపించలేదా ఉంటే అని సందేహం రాకూడదు. కనిపించే మన దేవుడు ఏమైనాడు చెప్పండి? ఆత్మస్వరూపి. మన దేవుడు ఏమైనాడు? ఆత్మస్వరూపి. ఆయన సర్వోత్తరయామి. ఆయన అన్ని స్థలాల్లో ఉంటాడు. హల్లెలూయా. అది ఇక్కడ వచ్చి ఇక్కడ ఆరాధన చేస్తూ ఆయన ఇక్కడ ఉంటాడు. కాబట్టి ఆయన ఇక్కడ ఉన్నాడని ఏం చేయాలంటే మనకు విశ్వాసం పెట్టాలి. ఆయన తను వేడుకున్న వారికి తనను దయచేస్తానని చెప్పి మనం నమ్మాల. ఏం చేయాలా? నమ్మాలా. ఎంత వ్యతిరేకంగా ఉన్నా మనం నమ్మాలి. నమ్మితేనే మనకు భారంగా హృదయంలో నుండి ప్రార్థన వస్తుంది. నమ్మకపోతే పొడి ప్రార్థనే. హల్లెలూయా. ఎవరినో మెప్పించడానికి లేదు, మనల్ని మనం మెప్పించుకోవడానికి ఆ పొడి ప్రార్థనలు వస్తాయి. ఆ పొడి ప్రార్థనలు జవాబు రాదు. ఏమంటే చెప్పండి? బైబిల్ వాక్యం స్పష్టంగా తెలియపడుతుంది. తనకు నిజముగా బలపడుతున్నామంటే హృదయంలో నుండి వచ్చే ప్రార్థన, ఆ ప్రార్థనకు వాళ్ళని సమీపంగా ఉంటాయి. హల్లెలూయా. ఎక్కడి నుంచి అండి? హృదయంలో పరిచిన ప్రార్థన.
పడి ప్రార్థన కాదు, ఆ ప్రార్థనకి ఆయన సమయం పొందుతాడు. కొన్నిసార్లు లేటుగా జవాబు రావచ్చు, అయితే ఖచ్చితంగా ఏమైతుంది వచ్చేసి. అక్కడ అంటున్నాడు, ఆయన కన్నీరు విడుచుట నేను చూసి ఉన్నాను, ఆయన ప్రార్థనను నేను విని ఉన్నాను అంటున్నాడు. 6వ వచనం చదువుదాం. ఇంకా యెషయా గ్రంథం ఇందాక చదివాము. 6వ వచనం చదవండి. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చెదను, మరియు ఈ పట్టణము నేను కాపాడుచు నిన్ను ఈ పట్టణము అశ్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించుదను. ఎక్కడి నుంచి విడిపిస్తాడంట? ఒకటి, ఈ పట్టణాన్ని కాపాడు. ఇప్పుడు అక్కడ హిజ్కియా రాజుతో మాట్లాడుతుంది పట్టణం గురించి. ఈ రోజు దేవుడు ఈ కుటుంబం గురించి మాట్లాడుతున్నాడు. నేను కాపాడుతాను, అశ్షూరు చేతిలో ఉండి నేనేం చేస్తాను, అశ్షూరు చేతిలో పడకుండా నిన్ను విడిపించాను. అశ్షూరు అంటే మనం అనుకోవాలా సాతాను చేతిలో ఉంది. హల్లెలూయా. ఎవరి చేతిలో ఉంది చెప్పండి? నిన్ను, నీ కుటుంబాన్ని, పిల్లల్ని దేవుడు కాపాడుతానని ఆయన మాట ఇస్తున్నాడు. రెండోది, సాతాను చేతిలో పడకుండా నిన్ను విడిపిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, ప్రభువుకు తిరిగి ప్రార్థన చేసినందుకు దేవుడు ఇచ్చినటువంటి ఆన్సర్, జవాబు. దేవుడు మాట్లాడనే మాట్లాడు, దేవుడు ప్రార్థనకి జవాబు నేనే నీడు అని అంటూ దేవుడిని నిందించేవాడు ఎంతో మంది ఉన్నారు. దయచేసి దేవుడు ద్వారా ఆలోచించండి. ఆ దేవుడు మన నమ్మికను బట్టి ఆయన మనం కార్యం చేసి దేవుడు లేదా. చూడండి, నమ్మకం లేకుండా ప్రార్థన చేస్తావా? ఎలాంటి ప్రార్థన అంతా రాకై ఉండి దేవుడు తట్టు తిరిగి ఆయన కన్నీళ్లు విడుస్తా రోదన చేస్తూ గుండె నుండి ప్రభుత్వం మొదలుపెడుతుంటే ఈ యొక్క సేవకుడు ఇంకా తలుపు దాటనే లేదు, వెంటనే జవాబు వచ్చేసింది. హల్లెలూయా. ఏమొచ్చింది చెప్పండి? అతని కన్నీళ్ళు నేను చూసి ఉన్నానని మాట చెప్పి ఊరుకుండడం కాదు, అతని పట్టణాన్ని కాపాడుతాను, ఆ తర్వాత అశ్షూరు రాజు చేతిలో పడకుండా నేను అతను విడిపిస్తాను. ప్రార్థన జవాబు వచ్చిందా లేదా? నీ ప్రార్థన అపరాధం జవాబు వచ్చే తీరుతాను. ఆమె వస్తుందా రాదా? నమ్మిన వాళ్ళు చేయండి, చూపించండి ఒకసారి. హల్లెలూయా. 100% మనం దేవుని నమ్మాము, మనుషులు నమ్మలేదు. హల్లెలూయా. దేవుని నమ్మిన వాళ్ళు ఎప్పుడు కూడా దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనకి జవాబు ఇచ్చేస్తాడు. హల్లెలూయా. దేవుడి మందిరానికి కొంచెం మొర పెట్టాం, వెళ్ళిపోయాం, కానీ ఆ మొర దేవుని సన్నిధానంలో ఎక్కడున్నా చెప్పండి? దేవుని సమూహంలో ఉంటున్నాను కాబట్టి నా ప్రార్థన దేవుని సన్నిధానంలో ఉంది, నా కన్నీరు దేవుని సన్నిధానంలో ఉన్నది. ఆయన నాకు తగ్గ కాలంలో ఆయన నాకు సమాధానం ఇస్తాడు. ఎప్పుడు చెప్పండి? తగ్గిన సమయంలో, మంచి సమయంలో ఆయన నాకు ఏమి ఇస్తాడో చెప్పండి. మీరు చెప్పండి, పక్కన ఉన్న వాళ్ళపై చెప్పండి, సెకండ్ నుంచి చెప్పండి. తగ్గ కాలంలో నాకు ఏమి ఇస్తాడు? ఫలము తగ్గ కాలంలో, తగిన సమయంలో ఆయన ఏమి ఇస్తాడు? తప్పకుండా ఆశీర్వాదం, సంతోషం, సమాధానం, విడుదల అనేది. ఒకవేళ ఎక్కడైనా ఏ పాపాని క్రియల్లో నీ వాళ్ళు ఇరుక్కుపోయినారేమో, అయితే వాళ్ళు ఆ పాపాన్ని చేతిలో నుండి నేను విడిపిస్తాను. మాట తప్పేది లేదు. ఇక్కడ చెప్తున్నాడు, అసలు చేతిలో నేను విడిపిస్తాను అంటే పాపాన్ని చేతిలో ఇరిగిపోయినారేమో, అయితే వాళ్ళ చేతులు నేను విడిపిస్తాను. నేను వాగ్దానం చేస్తాను. ఆమె సంతోషంగా లేదా? దేవుడు విడిపిస్తున్నాడు. నమ్మకం లేకపోతే మనకు సంతోషం కాదు. నమ్మకం ఉందనుకో ఎంత సంతోషం అంటే ఎగిరి తప్పలేదు. నమ్మకం లేనప్పుడు ఏం చేస్తాము? సరేలే అందరితో అని ఉంటాం. అంటే నమ్మకం ఉందనుకో తక్కువ తెలిసి దేవుణ్ణి గణపరుస్తాం. దేవా ఈ మాటకే నీకు స్తోత్రం అని చెప్తాను. హల్లెలూయా. ఎవరి మాట మీద నమ్మకం ఉండాలి చెప్పండి? దేవుని మాట మీద మనకు నమ్మకం ఉండాలి. నమ్మకం లేకపోతే దేవుడికి మనం నిష్ఠులుగా ఉండలేమండి. అక్కడ ఉన్నది ఎప్పుడు పట్టుకోవాలి. విశ్వాసం లేకుండా దేవుడికి ఏం కావాలంట? నిష్ఠులు కాలేదు. ఎన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చినా విశ్వాసం లేకుండా దేవుడికి ఉన్నాడు
ఆయన నాకు ప్రతిఫలం తప్పకుండా ప్రార్థనకి జవాబు ఇస్తాడు అని నమ్మకం లేకుండా, విశ్వాసం లేకుండా మీరు దేవుని మందిరాలు ఎన్ని సంవత్సరాలు వచ్చినా ప్రయోజనము ఏంటో లేదు. వచ్చి అట్లా వెళ్ళిపోవాల్సిందే. హల్లెలూయా. కానీ ఏమని నమ్మాలా, ఏమని రావట్లేదా? దేవుడు ఏమి ఇస్తాడు? జవాబు ఇస్తాడు అని నమ్మకం విశ్వాసంతో రావాలి. వచ్చినప్పుడు ఆ కార్యము జరుగుతాడు. వచ్చి అలాగ నమ్మకం విశ్వాసం ఉన్నప్పుడే మన గుండె లోతులో నుండి ప్రార్థన వస్తాయి. హల్లెలూయా. ఆ ప్రార్థన ఆలస్యం చేసే దేవుడు చూడండి. ఇమ్మడికి అక్కడ హిజ్కియా రాజుకి దేవుడు చెప్తున్నటువంటి మాట, అతని కన్నీరు నేను చూసి ఉన్నా, ఇంకా 15 సంవత్సరాలు అతనికి ఆయుష్ను పొందిస్తాను. ఆయుష్నే కాకుండా తన కుటుంబాన్ని, ఆ యొక్క పట్టణాన్ని కాపాడుతానన్నాడు. ఆ తర్వాత అసూరి చేతిలో ఉండి ఏం చేస్తాడంట? విడిపిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అదే రీతిగా దేవుడు అతను విడిపించాడు, కాపాడాడు, అతన్ని నడిపించాడు. మనం చూస్తాం దేవుడు కదా. అది మాట ఎక్కడ ఉంటుందంటే ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయంలో 16వ వచనం చదువుతున్నా. యెహోవా ఆజ్ఞాపిస్తున్నాడు, ఏడవగా ఊరుకోదు, కన్నీరు విడుపుగా మారును. నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశంలో నుండి తిరిగి వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు ఏడుస్తున్నావు నా కుమారుడా, నా కుమార్తె? ఈ మాట ఎవరన్నా చెప్తారా? చెప్పండి. ఏడుస్తుంటే బాగా ఏడుస్తూ అంటారు, కానీ దేవుడు ఒక్కడే ఇంత కరుణ గల దేవుడు. ఎవరు చెప్పండి? అమ్మా, దేవుడు ఎవరు? మన దేవుడు ఎవరు? అందరు వినాలా? ఎక్కడో నా దయచేసి వినండి. మన దేవుడు ఎవరు చెప్పండి? తండ్రి. తను ఎంత అంగీకరించినా వాళ్ళందరూ కూడా దేవుడికి ఏమైనారు? గట్టిగా చెప్పండి. కాపాడు వినేటట్టుగా. మీరు దేవుడి పిల్లలు కాదా? మీరు అంగీకరించలేదా? మరి నోరు విప్పండి, చెప్పండి. ఎవరి పిల్లలంతా? ఆమేన్. ఎవరి పిల్లలు? మరి ఆయన దేవుడి పిల్లలు అయినప్పుడు ఆయన మనకేమై ఉన్నాడు? తండ్రా కాదా? మరి నీకొక్కదానికే తండ్రా? నీ భర్త కూడా తండ్రే, మామ కాదు. నీ పిల్లలు కూడా తండ్రే, తాత కాదు. వాళ్ళు ఒకవేళ మీ అమ్మను మీ నాయన శరీరకమైన అమ్మ నాయన ఉంటుంది కదా, వాళ్ళైతే నీ భర్తకి ఏమవుతారు? మామ అవుతారు. నీ పిల్లలకి తాత అవుతారు కదా. కానీ ఇప్పుడు ఈయన ఏమంటారు? దేవుడు అందరికీ తాతే. నా బిడ్డ చెప్తారు ఏసప్పా అని చెప్తారు. హల్లెలూయా. చిన్న ఉంది కానీ ఏమంటదంటే ఆమె నేర్పించాను, అమ్మా ఏసయ్యా పప్ప అని ఒకసారి చెప్పినా అంతే. ఎక్కడ కనపడినా ఎప్పుడైనా కూడా ఏమంటదంటే ఏసప్ప పప్ప, ఏసప్ప పప్ప అని చెప్తారు. హల్లెలూయా. ఏమన్నది? ఏసప్ప పప్ప. నాకు పప్పనే, పప్ప అని తెలిసి డాడీ, నాయన, తండ్రి. మనందరికీ కూడా ఆయన ఏమంటున్నారు చెప్పండి? తండ్రి. ఇప్పుడు ఆయన మనకి ఏం చేస్తారు? మన బరువు బాధ్యతలు అన్ని ఆయన చేస్తున్నాం. మన బరువు బాధ్యతలు అంతా ఎవరు చూస్తున్నారు? పిల్లల పైన చాలా తల్లిదండ్రులు భారంగా ఉంటారు. అయ్యో నా కొడుకు జీవితం ఇలా అయిపోతుంది, నా పిల్లల జీవితం ఇలా అయిపోతుంది, అయ్యో వాళ్ళందరూ అనుకుంటారు. వాళ్ళు ఏం చేయలేదు సార్, ఏం చేస్తాను? ఏదో తప్ప ఏమి చేతగా లేదు, బాధపడడం తప్ప ఏమి చేతగా. కానీ మన దేవుడు, మన తండ్రి అలాంటి వాడు లేదు. అర్థమవుతున్నారా? మన తండ్రి బలవంతుడు తండ్రి అలాంటి బలహీనుడు కాదు మనలాగా. ఆయన బలవంతుడు, ఆయన శక్తివంతుడు, ఆయన జయశీలుడు, ఆయన మరణాన్ని జయించిన వాడు, సమాధిని గెలిచిన వాడు. ఆయన ఏం చేస్తాడు? మన విషయంలో తండ్రి అయినట్టు జోక్యం చేసుకుంటాడా? బిడ్డాన్ని నేను దేవుడు బిడ్డాన్ని అని నువ్వు అనుకుంటే
అలాగే అంగీకరిస్తే ఆయన ఈ విషయాన్ని జోకులు చేస్తూ ఊరుకుంటాడా? ఇక్కడ చూడండి, అసూరి చేతుల్లో ఉంటే పాపం చేతులకు వినిపిస్తాను. లేదా ఊరికే కాదు, సాతాను చేతుల నుండి వినిపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, మాట ఇస్తున్నాడు. ఆ రోజు రుచికి ఈ రోజు మీకు నాకు. కానీ దేవుడు ద్వారా పాత నిబంధన కాలంలో ఈ మాట మనం చదువుతున్నాం. కొత్త నిబంధన కాలంలో ఇంకెక్కువ. కొత్త నిబంధన కాలం అంటే ఇప్పుడు మనం జీవిస్తున్న కాలం, కృపాకాలంలో మనం ఉన్నాం. ఇప్పుడు ఇంకా ఎక్కువగా మన పట్ల దేవుడు శ్రద్ధ కలిగి లేదుగా మన పాపము కొరకు ఆయన చూపించుకోవచ్చు. ఎవరి కొరకు చెప్పండి, నమ్ముతారా? చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం చదువుతాము. మొదటి పేతురు 2వ అధ్యాయము 24వ వచనము. మనము పాపముల విషయమై నీతి విషయమై జీవించినట్టు ఆయన తానే తన శరీరమందు మన పాపములను వారి మీద మోసుకున్నాడు. చూడండి, ఆయన మన పాపములు అన్ని కూడా ఎవరి శరీరం మీద మోసుకున్నాడు చెప్పాలి అందరు కూడా. ఇప్పుడు మన పాపల ఆయన నమ్మినందుకు మన పాపల ఎప్పుడు కూడా అట్లా అలాంటి మాటలు మాట్లాడకండి, అంటే అలా ఒప్పుకోకండి. నేను పాపి అని చెప్పకండి. మన పాపములు ఎవరిని మోసుకున్నాడంటే ఆయన శరీరం మీద మోసుకున్నాడు. కాబట్టి మన పాపములన్నీ కూడా ఆయన శరీరం మీద మోసుకున్నాడు. అంటే ఇప్పుడు మనకున్న బాధలు, కష్టాలు, శ్రమలు, వేదనల నుండి మనం విడిపిస్తాడా లేదా? పాపజ్ఞానం మీద మోసుకున్నాడు అంటే ఈ చిన్నది ఏం చేస్తాడు చెప్పండి, విడిపిస్తాడా లేదా? కొద్ది కాలం. ఎంతకాలం చెప్పండి? కొద్ది కాలం. ఆ పాపలు వాడి మీద మీకు వచ్చేది, కానీ విడిపించే దేవుడు మనకున్నాడు. మన దిక్కు లేని వాడు కాదు. ఎవరు కాదు మనము చెప్పండి అందరూ? దిక్కు లేని వాళ్ళ ఎన్నడికి కూడా దిక్కు లేని వాళ్ళు కాదు. కానీ మన దిక్కు అంటే ఏదైనా కాదు. మన దిక్కు కొందరు అంటుకుంటారు చెప్పినప్పుడు బాధలు ఏంటి దుఃఖుల కలపై చెప్పకపోవడం. మన దిక్కు ఆయన మన పుస్తకం, ఆయన మన విషయంలో జోక్యం చేసుకునే దేవుడుగా వచ్చినాడు. ఆయన మన ప్రార్థనకి తప్పకుండా వేస్తాడు. నిజంగా జీవితంలో జవాబిచ్చినట్లుగా మన జీవితంలో ఆయన జవాబిస్తాడు. ఇదే జరగబోతున్నది. సాతాను కార్యాలు ఏమి నడవదు. ఆమె చెప్పడం అందరూ సాతాను పిల్లల కార్యాలు నా కుటుంబంలో పిల్లల విషయంలో ఏది చెప్పండి, గట్టిగా చెప్పండి. మరి ఏం జరుగుతుంది? ఏ క్రియ వాడు చేయడానికి లేదు. ఎందుకు వాడిని ఎక్కడున్నారు చెప్పండి? అమ్మ ఎక్కడున్నారు? బయట ఉన్న వాళ్ళు చెప్పండి. దయచేసి ఎక్కడున్నారు పాపాలు? కాళ్ళ కింద ఒక్కటి వాళ్ళు అంతే. కాళ్ళ కింద ఏపైకి కాళ్ళ కింద తెచ్చిపెట్టినాడు. మనం చేసిన కార్యాలను బట్టి కాదు, మన బలములు పెట్టినాడు. ఆయన చేసిన కార్యాలను బట్టి పాపాలు ఎక్కడ తీసుకొచ్చి పెట్టినాడంట. మనము యేసుక్రీస్తుకి ఏమై ఉన్నామో శరీరమై ఉన్నాము. యేసుక్రీస్తుకి ఏమై ఉన్నామో శరీరం. ఆయన మనకి ఏమై ఉన్నదో తిరుపై ఉన్నాడు. మనం యేసుక్రీస్తుకి శరీరము, ఆయన మనకి ఏమై ఉన్నాడు? తిరుపై ఉన్నాడు. కాబట్టి సాతాను ఎక్కడ ఉన్నాడంటే నీ కాళ్ళ కింద, నా కాళ్ళ కింద ఉన్నాడు. మరి మనం నడిపేస్తే సీమ నడిపినట్టు సీమ కాళ్ళకి వస్తే చెప్పండి. సీమలో పురుగు వస్తే ఏం చేసి ఇట్లా నడుస్తామో అలాగే నడిపేస్తే నడుపుతాము. అదే మన నమ్మకం. మనము గట్టిగా నమ్మి తీరాలి. ఏమని? నా కన్నీరు దేవుని సన్నిధానంలో ఉన్నది.
ఇంకా 56వ కీర్తనలో 8వ వచనంలో కూడా రాయబడి ఉంటుంది. దయచేసి తీసి చదవండి. కీర్తనలు 56వ కీర్తన 8వ వచనం చాలా చక్కగా దేవుడు మాట్లాడుతుంది. దయచేసి ఆయనకు అవకాశం ఉందండి. 56వ కీర్తన 8వ వచనం చదవండి. నా సంచారములను అమ్మా ఎవరి సంచారములను ఎక్కడ చెప్పని గట్టిగా అమ్మ నీ సంచారం అంటే ఎవరో ఎక్కడెక్కడ పోయి చెప్పుకొని బాధపడుతున్నావు అవన్నీ దేవుడు లెక్కించున్నాడు. చూసారు, ఎవరు చూడలేదు అనుకోండి, మనసులో ఎవరు చూడలేదు, దేవుడు చూస్తున్నాడు. నీ బాధ ఏంటో ఆయన చూస్తున్నాడు. నీ కన్నీళ్ళు రక్తంగా పోలేదు, ఆయన బుద్ధిలో ఉన్నాయి. ఎక్కడున్నాయి చెప్పండి? నేను చెప్తున్న మాట కాదు, ఇది ఎవరు చెప్తున్న మాట? దేవుడు చెప్తున్నాడు. అంటే మాట ఎక్కడున్నాయో కన్నీళ్ళు ఆయన బుద్ధిలో రక్తంగా పెడుతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. బాధతో దుఃఖంతో ఏడ్చి కన్నీరు విడిచి మొదలుపెట్టిన ప్రార్థన, ఆ కన్నీరు ఎక్కడ ఉన్నదంటే దేవుని బుద్ధిలో ఉన్నది. ఇప్పుడన్నా ధైర్యం వస్తుందా, నమ్మకం వస్తుందా లేదా? దేవుని మీద మా నమ్మకం వస్తుందా లేదా? దేవుని మీద నమ్మకం, దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. సాతాను నా పని చేయకపోతానని చెప్పాలి, ఒకరికొకరు ఎదుర్కొని చెప్పుకోండి. సాతాను నీ పని చేయకపోతానని చెప్పు. ఆమె చెప్పాలి అందరూ. సాతాను మన పైన ఏం పొందడు, నీ పిల్లల పైన ఏం పొందడు, నీ యొక్క కూతుళ్ళ మీద కానీ, నీ పిల్లల మీద కానీ, నీ భర్త మీద కానీ చెప్పండి. ఆమె హల్లెలూయా. నెవర్ అంటే అస్సలు కానే కాదు వాడు మన పైన చేయకపోవడం, ఇదే ఖచ్చితం. ఆమె హల్లెలూయా. మన నమ్మకం ఇదే ఉండాలి. నీకెంతగా నీకు వ్యతిరేకంగా అలా కళ్ళ ముందర అట్లా కనపడుతున్నా అప్పుడే కూడా ఈ మాట చెప్పాలి, ఒరే ఇదంతా నాటకము భూతకము అంతే కానీ నా దేవుడు నా పైన నీకు చేయడు ఇయనే లేదా. నీ ఫోటోగా నువ్వు త్వరగా నీ టైం తక్కువ పడుతుందా అని చెప్పాలి, అంతే. ఏం చెప్పాలి చెప్పండి? నీ టైము పోయే కాలము వచ్చేసిందిరా, నీ టైం తగ్గబడింది అంతే. ఇంతగా అంటారు కదా పెద్దోళ్ళు ఆడతాను కదా, ఇంతగా నువ్వు వ్యతిరేకంగా ఉన్నావు, ఎదురున్నావు, నువ్వు పోతావు నీకు పని దానంటావు. లేదు అలాగే నా సాధారణ చెప్పాలన్నమాట. ఏమని చెప్పాలా? నువ్వు ఎంత విరమిస్తున్నావో అంత నువ్వు డౌన్ అయిపోవాల్సిందే. వేస్తున్నాము లేదు, నీ క్రియలు పని చేయవు. నా దేవుని ఎదుట ఏం చేయము, నీ క్రియలు పని చేయవు. నేను చాలా సార్లు ఇదే మాటతో పోరాటం నేను చేస్తా ఉంటాను. అదే నీ ఏం పని చేయవు. యేసు నామంలో జయము దేవుని పిల్లలకి. హల్లెలూయా. ఎవరికి చెప్పండి? ఎందుకని మన కోసం ఆయన శిలువకి ఎక్కాడు. ఎక్కడ ఎక్కాడు చెప్పండి? మన పాపాలన్నీ ఆయన మోసుకున్నాడు శిలువలో. కాబట్టి ఇప్పుడు సాతానుకి మనకి ఏమాత్రం ఏర్పడదు, సంబంధమే లేదు. కాబట్టి మన ధైర్యము ఎవరంటే మన దేవుడు. మన బలము చెప్పండి, దేవుడే మన బలము, దేవుడే మన ధైర్యం. మన కన్నీళ్ళు ఎక్కడ ఉన్నాయని చెప్పండి? అమ్మా బుద్ధి దేవుడి దగ్గర ఉంది. కింద బుద్ధంలో రాయబడి ఉంటుంది, ఆయన కౌంటిలో ఉన్నాయంట. అంటే ఆయన ఒడిలో ఉన్నాయంట కన్నీళ్ళు. చాలా మంది ఇంతగా ఏడుస్తున్నా, ఇంతగా కన్నీళ్ళు చూస్తున్నా, దేవుడు కరుణ లేదు, ఇంకా జవాబు లేదని బాధపడుతూ కృంగిపోతుంటారు. దేవుడి ద్వారా మీ కన్నీటికి ఈ మనసులో ఎవ్వరు విలువలేమో ఆయన విలువిస్తాను. అర్థమవుతుందా? చూడండి, ఆయన దేవుడే చెప్తున్నాడు, నీ కన్నీరు ఎక్కడన్నా ఆయన కన్నీలో అంటే ఆయన కన్నీటి ప్రార్థనకి ఎంత విలువిస్తాడు, ఇచ్చాడా లేదా? లేదుగా. కాబట్టి దేవుడు తన జవాబు అనేది ఖచ్చితంగా మనకు వచ్చే తీరుతుంది. వచ్చి తీరాలి అంటే యేసు నామంలో ఈ సంవత్సరంలో గొప్ప సాక్షిగా మీరు ఉండబోతున్నాం.
అప్పు బాధలో ఉన్న వాళ్ళ అప్పులన్నీ కూడా తీరిపోయి వాళ్ళ అప్పు స్థితిలో దేవుడు పెట్టారు. చెప్పండి ఎంతమంది బడి అయిపోతున్నారు, వాళ్ళ చేతిలో బయటికి రాలేకుండా అందులో ఇరుక్కుపోయి బాధపడుతున్నారు. అయితే ఆ దాని నుండి ప్రభువు విడిపించి మీ మాట మీకు సొంతం చేయబోతున్నారు. చెప్పండి భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, ఇంకా వేరే ఎవరైనా ఎవరైనా కావచ్చు, చాలా పెడుతున్నారు. విడిపించి నీ వారిని నీకు సొంతం చేసేదే నాకు. వాళ్ళని చూసి భయపడదు. ఎందుకంటే అని చూసి ఇదేమో సత్యం, నిజమని ఎప్పుడు భయపడదు. కానీ ధైర్యం తెచ్చుకోండి. మాకు ఈ ఊరికి వచ్చే రోజున దేవుడు మాకు ఒక వాగ్దానం ఇచ్చాను. హైదరాబాద్ నుంచి బళ్ళారికి రావడానికి ముందు చాలా ప్రార్థన, దేవుని దగ్గర ప్రార్థన 4 గంటలకి ఆన్లైన్ ప్రార్థన దండిగా చేసి ప్రభు దగ్గర వాగ్దానాలు పొందుకున్నాం. ఏ వాగ్దానం అంటే ఇక్కడికి వస్తున్నాము, అప్పుడు వాగ్దానం వచ్చింది, ధైర్యం తెచ్చుకొని పని జరిగించింది. అదే ధైర్యం తెచ్చుకొని పని జరిగించాలని వాగ్దానం వచ్చింది. ఏ పని? సేవ పని, మందిరం కట్టే పని. నిజంగా వచ్చినాం, దేవుడు చెప్పినాడు కదా, అదే ధైర్యంగా వచ్చినాం. మందిరం పని స్టార్ట్ చేసినాం. మందిరం కట్టడానికి ఆటంకాలు వచ్చినాయి. వచ్చి ఆ కట్టండి మందిరం అని లాయర్గా వచ్చి నిలబడ్డారు. కానీ పప్పులు ఉడకలేదు. హల్లెలూయా. ఏం ఉడకలేదు? పప్పులు ఉడకలేదు. అది గోటికాలు ఎవరినో తీసుకొచ్చారు, నిలబెట్టారు, మందిరం కట్టకూడదు అన్నారు. దేవుడు ఏం చేసినాడు? వాళ్ళని దర్శించినాడు. వాళ్ళకి వ్యతిరేకంగా దేవుడు ఒక వ్యక్తిని పంపించాడు, వాడుకున్నాడు. ఆ వ్యక్తి వచ్చి నిలబడ్డాడు, దేవుడు నిలబెట్టినాడు. దేవుడు నామానికి స్తోత్రం. ఆ వచ్చిన వ్యక్తి నీవు మందిరం కట్టి నీకు పోస్తాను, నీ మందిరానికి నీకు పోస్తాను వెళ్ళిపోయాడు. మందిరం కట్టబడి ఉంది, పిల్లలతో మందిరం కట్టబడి ఉన్నది. ఈ రోజు ఈ మందిరంలో మనం ఆరాధన చేస్తాం. లేదా ఎవ్వరు ఏం చేయలేదు. నిజంగా చెప్పాలి, నీకు విరోధంగా ఏ ఆయుధం వర్తించదు. నీకు విరోధంగా ఏ ఆయుధం లేదో చెప్పాలి. నేను చెప్పాలి, నోట్ చెప్పండి. నాకు విరోధంగా ఏ ఆయుధము వర్తిల్లదు. అంతే. ఈ దేవుని మాట, సేవకుడు చెప్పిన మాట కాదు, ఇంకెవరో చెప్పిన మాట కాదు, దేవుని మాట. ఏం చెప్పండి? నాకు విరోధంగా ఏ ఆయుధము వర్తిల్లదని ప్రభు చెప్పాడు. సైతాను ఏ ఆయుధాలు వర్తిల్లి. కాబట్టి మనము ధైర్యం తెచ్చుకుని మనం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థనలు చేస్తూ దేవుని సమూహంలో ఆరాధన చేస్తూ నడుస్తూ వెళ్ళాలి. అద్భుత రీతిగా దేవుడు మన ప్రార్థన జవాబిస్తాడు. ఆయన అసూరు చేతిలో అంటే సాతాను చేతిలో నుండి ఈ వారిని విడిపిస్తానని వాగ్దానం చేశాడు. ఈరోజు ఈ వాగ్దానంగా తీసుకోండి. ఏమి ప్రభావం విడిపిస్తానని చెప్పా నీకు స్తోత్రం. నా కన్నీరు చూస్తానని చెప్పా నీకు స్తోత్రం. హల్లెలూయా. కన్నీరుని చూసినావు నీకు స్తోత్రం. అది దేవుడు మాట దీవించుగాక. మనం అన్నప్పుడు నిలబడతాం. ఇంకా చాలా నెగ్గుతుంది. అంటే ఈ యొక్క వాక్యం ముగిసి ప్రార్థన చేసుకుందాం. దేవుడితో మాట్లాడాలి. దేవుడు ఎవరు మౌనంగా ఉన్నానండి, దయచేసి ప్రభువా నీకు స్తోత్రం అని చెప్పాలి. మనం నా కుటుంబాన్ని, నా పిల్లల్ని, నా భర్తని, ప్రభువా నా భార్యని, ప్రభువా నా సమస్యలు, ప్రభువా నా ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, సదా స్తోత్రాలు తండ్రి విడిపిస్తారని వాగ్దానం చేశాను. నీ కన్నీరు విడుదలని చూస్తున్నారని చెప్పారు. నీ స్తోత్రం ఉన్నాయి. స్తోత్రాలు. నేను అసలు చేసుకోవాలని అనిపిస్తాను. నీ సాపాలు చేసుకోవాలని నాకు విడిపిస్తానని చెప్పాను. నీ మాట నమ్ముతున్నాను. నా యొక్క ఎదురుగా జరిగే వాటిని నమ్ముతాను కానీ నీ మాట నేను నమ్ముతున్నాను. నీ మాట నమ్మదగినది కదా.